ఆర్కే ఫిలిం మేకర్స్ని ఒక సంస్థ స్థాపించి 10 మంది కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తూ ఈ సంస్థ ఓపెన్ చేశాను. ఈ పిక్చరు బాబాల భాగవతం పిక్చర్ జరుగుతున్నప్పుడు సత్యారెడ్డి గారు నాకు ఒక సబ్జెక్ట్ వినిపించారు. అది విన్న తర్వాత నాకు మంచి సబ్జెక్ట్ చెప్పాడు. ఆయన ఫైర్ ఉన్న డైరెక్టర్గా గుర్తించి ఆయన్ని ఫస్ట్ డైరెక్షన్ ఆయనకి ఇవ్వాలని చెప్పి అనుకుని నా సంస్థలో ఆయన తీసుకున్నాను. ఈ సినిమాలో యాక్చువల్గా హీరోయిన్లు నా మిత్రులు నితీష్, అలాగే భరతభూషణ్, వాళ్ళు ఈ కాన్సెప్ట్ తగ్గట్టుగా వాళ్ళు కరెక్ట్గా సెట్ అయ్యారు. సో ఇవన్నిటికంటే ముఖ్యంగా నాకేంటంటే దీనికి వాళ్ళిద్దరిని హీరోయిన్ అనుకోవడం కంటే నాకు మా సుమన్ గారే హీరో గారు. ఎందుకంటే ఈ సినిమాలో సుమన్ గారు మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. సో ఈ పిక్చర్కి ఫస్ట్ పిక్చర్ కాబట్టి నాకు సుమన్ గారు ఈ సినిమాలో యాక్చువల్ నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను రాజులపూడి కోటేశ్వరరావు గారు నిజంగా నాకు దేవుడితో సమానం. నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని డెఫినెట్గా వినియోగించుకుంటాను. ఈ నీలి కళ్ళు మా పిక్చర్లో బొమ్మ ఉంటుంది, దానికి నీలి కళ్ళు ఉంటాయి. మా హీరోయిన్ అమ్మాయికి నీలి కళ్ళు ఉంటాయి. ఈ నీలి కళ్ళు బొమ్మకి మా హీరోయిన్కి అసలు ఈ స్టోరీకి ఏంటి అనేది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రెడీ అయింది. ప్రొడ్యూసర్స్ ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత సత్య ఈరోజు ఫన్ ఉండాలి, అది లేకుండా సినిమా చేస్తే మనం ఏం ఉండదు అనగానే ఆలోచించి నిజంగా ఇదేదో చాలా బాగుందని చెప్పి ప్రొడ్యూసర్స్ చెప్పిన తర్వాత నేను ఫన్ మిక్స్ చేశాను. వాళ్ళు చెప్పినట్టు తయారు చేసిన తర్వాత నిజంగా బాండెడ్ స్క్రిప్ట్ చేసిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఈ సినిమా బాగా చేస్తానని నమ్మకం నాకు బాగా కుదిరింది. దానికి తగ్గట్టే మేము కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మా ప్రొడ్యూసర్ గారు కానీ క్యారెక్టర్స్కి తగ్గట్టు హీరోస్ హీరోయిన్స్ నిజంగా యాప్ట్ అట్లా సెట్ అయిపోయినట్టుగా దొరికారు. అది మీరు కూడా చూస్తారు. యాక్చువల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మంచి సీనియర్ పర్సన్స్తో మేము యాక్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాజ్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో మూవీస్ చేసి ఉండొచ్చు. కరెక్ట్గా అన్నయ్యతో చిన్నప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ చేశాను అన్నయ్య సినిమాలో. లోకమే కొత్తగా అనే సినిమా కూడా నేను చేయాల్సిన సినిమా బై ఛాన్స్ నేను మిస్ అయ్యాను. ఆ మూవీ కూడా నేను అన్నయ్యతో పాటు కలిసి చేయాల్సి ఉంది. సో తిరిగి మళ్ళీ నీలికల్లు సినిమాలో సేమ్ సుమన్ గారితో నేను తిరిగి కలిసి చేస్తున్నానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తెలుగు అనే ఉండి తెలుగులో హీరోగా నిలవలేకపోయాను, బట్ కన్నడలో ఈరోజు ఒక హ్యాపీ ఏంటంటే మొగిల మల్లిగయో గగన్లో తారియో ఈరోజు నా మూవీ రిలీజ్ అండి కన్నడ. అట్ ద సేమ్ డే మళ్ళీ ఇక్కడ ఒక సినిమా ఓపెనింగ్. 6 సినిమాలు సక్సెస్ కొట్టుకున్నాను, కానీ కన్నడలో తెలుగులో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే డైరెక్టర్ గారు మంచి సబ్జెక్ట్ చెప్పారు. రియల్గా ఆయన చెప్పిన టేకింగ్ ప్రకారం కానివ్వండి, ప్రొడ్యూసర్స్ వాళ్ళ డైరెక్టర్ గారికి సహకరించిన ప్రకారం కానివ్వండి, ప్యాడింగ్ కూడా మంచి ప్యాడింగ్. ఈ సినిమా రియల్గా కూడా నా భవిష్యత్తులో మంచి సినిమా అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. My name is Akanksha and it's an absolute pleasure of having this opportunity. मेरे प्रोड्यूसर, मेरे डायरेक्टर आरके फिल्म्स के साथ एसोसिएट होना बहुत it's nice. It's a good feeling. I have a good feeling about this, and I'm just going to make the most of this opportunity. That's all. Producer, entire technician team, and everyone who have given me the opportunity to be a part of this film, which it has a beautiful script. I really loved it personally, and I'm very thankful to all of you. Thank you so much. Director Satyareddy garu, hero Nitish Bharat, and heroine Akanksha and Richa. The combination lo oka మంచి కమర్షియల్ పిక్చర్ అవుతుందని నమ్మకం నాకుంది. నాకు కోటేశ్వర్ గారు ఫోన్ చేసి ఇట్లా నేను ఒక పిక్చర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు చేసిన సినిమాలో నేను చేయాల్సిందే, అయితే కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. బట్ ఈరోజు కోటేశ్వర్ గారు మన ఇండస్ట్రీకి రావడం, తను ఒక నిర్మాతగా ఇక్కడ నిలబడాలి, ఎంతోమంది కళాకారులకి టెక్నీషియన్స్కి అవకాశాలు ఇవ్వాలి, మంచి సినిమాలు చేయాలి, అది విజయవంతంగా ఆడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను దేవుడిని కోరుకుంటున్నాను.
సత్యారెడ్డి గారు డైరెక్టర్ నాకు సబ్జెక్ట్ చెప్పారు. అంటే నాకు ఎప్పుడైతే సినిమా చేయాలన్నారో నాకు ఒకసారి సబ్జెక్ట్ చెప్పండి. అప్పుడు నేను కేరళలో ఉన్నాను, నేను షూటింగ్లో. అంటే మీరు వచ్చిన తర్వాత చెప్తా అంటే అవసరం లేదని నాకు ఫోన్లో చెప్పండి అన్నాను. అయితే నాకు సబ్జెక్ట్లో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్తో పాటు దీంట్లో ఒక థ్రిల్లింగ్, అంటే ఒక థ్రిల్లింగ్ మ్యాటర్ ఒకటి రన్ అవుతూనే ఉంటుంది, ఒక మర్డర్ మిస్టరీ రన్ అవుతుంటుంది. అండ్ నాకు ఇది కొంచెం కొత్తతనంగా ఉంటుంది. అంటే రెగ్యులర్గా చేస్తున్న సినిమాలు కన్నా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్, ఒక కొత్త ఫీలింగ్ నేను ఫీల్ అవుతున్నాను. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్లోనే ఇంకో ట్రాక్ రన్ అవుతుంటుంది. ఇకపోతే వాళ్ళకి హీరోస్ అండ్ హీరోయిన్స్కి కామెడీ, రొమాన్స్, ఈ యాక్షన్ పార్ట్ అవన్నీ మామూలుగా అన్ని సినిమాల్లో ఉన్నట్టే ఉంటుంది. బట్ ఓవరాల్గా ఒక టెన్షన్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్ వరకు ఒక టెన్షన్ ట్రాక్ రన్ అవుతుంటుంది. సో సినిమా మేకింగ్లో అంతకన్నా ఎక్కువ ఏమి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. 2 hours 20 minutes మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. సో డెఫినెట్లీ ఈ సినిమా ఒక కమర్షియల్ పిక్చర్ అవుతుంది. అదేవిధంగా ఆర్టిస్టులకి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, హీరోయిన్స్కి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ హీరో నితీష్ ఇప్పుడే చెప్పారు, ఆయన కన్నడలో 6 సినిమాలు చేశారు. సో కన్నడ మార్కెట్ కూడా ఈ పిక్చర్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. బాంబే వాళ్ళని పెట్టారు కాబట్టి అన్ని రాష్ట్రాలకు ఈరోజు మరి పక్క ఉన్న రాష్ట్రాల లాంగ్వేజెస్ కూడా బిజినెస్ అవ్వాలి కాబట్టి అన్ని రాష్ట్రాలకి ఈ పర్టికులర్ పిక్చర్ బిజినెస్ అవ్వాలి. ప్రొడ్యూసర్ గారు మెయిన్ నిలబడాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అన్నవారు నాకు ఎప్పుడు ఫస్ట్ సినిమా నుంచి నేను చెప్తున్నాను, ప్రొడ్యూసర్ అన్నవారు ఏంటంటే దేవుడు, మేమంతా పూజారులు లాంటి వాళ్ళు. సో ఆ దేవుడు ఏంటంటే ఉండాలి, ఈ ఇండస్ట్రీ అప్స్ అండ్ డౌన్స్ ఏమిగా ఉండాలి కోరుకుంటా. నాకు అవకాశం ఇచ్చినందుకు కోటేశ్వర్ గారికి, డైరెక్టర్ సత్యారెడ్డి గారికి